హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనిల్ తెలుగు బ్రేకింగ్ బైట్స్ న్యూస్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో ఎర్రచందనం మీద ఇన్స్పెక్షన్. ఒకటైతే కంపల్సరీ గట్టిగా చెప్పుకోవాలి ఏంటంటే మన డిప్యూటీ సీఎంకి గట్స్, ప్యూర్ గట్స్, ఎప్పటికీ ఏం భయపడేది లేదన్నట్టు ఇన్స్పెక్షన్ జరిగింది. ఈరోజు డిప్యూటీ సీఎం వేసిన అటైర్ కూడా ఎవడికో మూడిందిరా అన్నట్టే అటైర్ ఉంది. కింద కొంచెం కాకి ప్యాంట్, బ్లాక్ డ్రెస్. చూస్తే మటుకు ఇన్స్పెక్షన్ అయితే బాగానే జరిగింది. అండ్ ప్రెస్ మీట్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ ఎర్రచందనం వాళ్ళకి ఎవరైతే దొంగతనం చేస్తున్నారో వాళ్ళకి మంచి వార్నింగ్ అయితే పడింది బాగా. ఆయన లెక్క ప్రకారం దీన్ని బాగా సీరియస్గా తీసుకున్నాడు, చాలా సీరియస్గా తీసుకున్నాడు. చూద్దాం ఏం జరుగుద్దో ముందు. ఒక సంవత్సరం, నాకు తెలిసి ఒక సంవత్సరం వరకు అనుకుంటా వీళ్ళకి టైం ఇచ్చారు. ఎవరెవరైతే ఈ స్మగ్లింగ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ చెట్లు నరికేశారో వాళ్ళందరికీ ఈ పనులు ఆపుకొని వేరే పనులు చూసుకోమని అయితే వార్నింగ్ ఇచ్చాడు. చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు, చాలా గట్టి వార్నింగ్. అది నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ పెంచుకోవాలి, చాలా సెక్యూరిటీ పెంచుకోవాలి. ఈ రకంగా పని చేసుకుంటా పోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్కి సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ వార్నింగ్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎంతైతే పద్ధతిగా పనులు చేసుకుంటున్నాడో ప్రజలకి అంతే పద్ధతిగా వార్నింగ్ ఇచ్చాడు ఈరోజు. కొంచెం ఈ ఎర్రచందనం గురించి చెప్పుకోవాలనుకుంటే దీన్ని మనం ఇంగ్లీష్లో రెడ్ శాండిల్వుడ్ అంటాం. మెయిన్గా దీని ఉపయోగం ఏంటంటే కలప, ఫర్నిచర్ చేయడానికి, అలంకార వస్తువులు, ఏదైనా డెకరేషన్స్ ఐటమ్స్ చేయడానికి, మళ్ళీ ఔషధాలు, ఏదన్నా స్కిన్ వ్యాధులకు సంబంధించి వాపులు తగ్గించుకోవడానికి వాటికి ఉపయోగిస్తారు. మళ్ళీ అగరబత్తి, పూజలు, సుగంధ ద్రవ్యాలు అంటాం, వీటికి సంబంధించి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది మెయిన్గా సౌత్ ఇండియాలో, అది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్నమాట. ఇది విదేశాల్లో కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. మెయిన్గా వచ్చేసి చైనా, జపాన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉందన్నమాట. దీన్నే రెడ్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారనమాట. ఒకటి ఏంటంటే ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం అనుమతి లేకుండా ఇది కట్ చేయడం లేదా విక్రయించడం, ఏదైనా ఎక్స్పోర్ట్ చేయడం, చాలా ఎవరికన్నా అమ్మడం చాలా నేరం అన్నమాట. ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్. ఎవరన్నా దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటే లేదా కట్ చేసేసి ఇట్లా స్మగుల్ చేస్తూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేయొచ్చు అనమాట. ఇటువంటి రూల్స్ ఒకటి ఉందన్నమాట. ఇదే విషయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మెన్షన్ చేశారు. సో మెయిన్గా ఏంటంటే ఇది ఇంకొకటి వచ్చేసి ఈ రేటు కూడా ఎక్కువ. నాకు తెలిసినంత ప్రకారం ఇది కిలో 4500 నుంచి 6000 రూపీస్ వరకు ఉంటుంది. సో ఈ ప్రత్యేకతలన్నీ సంబంధించి ఇది మెయిన్గా వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద రిసోర్స్ అని చెప్పచ్చు, ఆంధ్రప్రదేశ్కి వన్ ఆఫ్ ద రిసోర్స్. అదే వీళ్ళు అడ్వాంటేజెస్గా తీసుకొని స్మగ్లర్స్ బాగా డబ్బులు వెనకేసుకున్నారనమాట. దీన్నే మెయిన్గా పనిపెట్టుకున్నారు ఈ స్మగ్లర్స్ అందరూ. సో మనకున్న టాస్క్ ఫోర్స్ ఎంత ఉందో, వాళ్ళు ఎంత పని చేస్తూ ఉన్నా ఇది జరుగుతూనే ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం 2014 నుంచి 2019 వరకు ఉన్న గవర్నమెంట్లో వాళ్ళు అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నారు, అది కంప్లీట్గా వదిలేసేసారు. సో ఇంకా వాళ్ళ ఇష్టం అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఈరోజు ప్రెస్ మీట్లో 2 నుంచి 3 లక్షల చెట్లు నరికేశారంటే ఎంత డబ్బులు వాళ్ళు పోగేసుకున్నట్టు, ఎంత ఎక్స్పోర్ట్ అయిపోయినట్టు, ఎంత స్మగ్లింగ్ జరిగినట్టు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కొంచెం లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ చేసి
ఇంకా కొంచెం బలంగా ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ ఆఫీసర్ డిపార్ట్మెంటు, ప్లస్ టాస్క్ ఫోర్స్ వీళ్ళంతా గట్టిగా పనిచేస్తే వీళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ 1.5 ఇయర్‌లో. పవన్ కళ్యాణ్ గారు ఇంకో పాయింట్ మెన్షన్ చేశారు. అదేంటంటే తిరుపతి దేవుడి గురించి. వెంకటేశ్వర స్వామికి తలకు దెబ్బ తగిలితే ఆ రక్తం నుంచి వచ్చి కింద పడితే ఈ ఎర్రచందనం చెట్లుగా వచ్చినాయని చెప్పేసి. ఇది మన హిందువుల విశ్వాసం. సో అది కూడా చెప్పేశారనమాట. ఈ శేషాచలం దగ్గర పెరిగిన వాటికి ఎవ్వరూ కొనద్దు. ఆయన మెన్షన్ చేసిన పాయింట్స్ ఏదో వన్ ఆఫ్ ద పాయింట్ ఈరోజు ప్రెస్ మీట్లో. సో ఇది కొంచెం భక్తికి సంబంధించింది, మీరు కొనగాకండి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మెయిన్ 4 తలకాయలు ఉన్నాయి, పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మటు పట్టుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పేసి మటుకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రకృతి సంపద కాపాడటం, ప్రజల్ని ఎంత బాగా చూసుకుంటున్నామో అట్లాగే ఇట్లా ప్రకృతి సంపద కాపాడటం ఈ స్మగ్లర్స్ బారి నుంచి అది కూడా మెయిన్గా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఇవన్నీ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు దీని మీద గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. Hope we'll see some changes in near future. Thanks for watching this video. If you like, subscribe and comment below. Thank you for watching my video once again. Thank you.